రోజులాగా నేను లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 723తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ని అయితే మనం చూసేద్దాం. సో ఒకవేళ మీరు 10,000 రూపాయల బడ్జెట్లో ఒక సౌండ్ బార్ని కోరుకుంటున్నారు అన్నట్లయితే పర్చేస్ చేద్దాం అనుకుంటే మీరు ఏ బ్రాండ్ని ప్రిఫర్ చేస్తారని అడిగాను. జెబ్రానిక్సా లేదా బోటా లేదా జేబిఎల్ఆ లేదా షామీకి సంబంధించినటువంటి బ్రాండా లేదా రియల్మీ అని చెప్పి నేను అడగడం జరిగితే ఆల్మోస్ట్ జెబ్రానిక్స్ అని చెప్పి 11%, బోట్ అని 15%, జేబిఎల్ అని చెప్పి 66% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేశారు. ఎంఐ అని చెప్పి 4%, రియల్మీ అని చెప్పి 4%. ఎస్, జేబిఎల్ 10,000 రూపాయలకు వస్తే బాగానే ఉంటుంది, కానీ సౌండ్ బార్లలో మీకు జేబిఎల్లో వస్తుంటే ఒక్కొక్కసారి 6,000, 7,000 రూపాయలకు కూడా ఆఫర్స్లో. కానీ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, సౌండ్ బార్ డైరెక్ట్గా అయితే పర్చేజ్ చేయకండి. అపార్ట్ ఆఫ్ సౌండ్ బార్ దాంతోపాటు సబ్వూఫర్ ఉండేలాగా చూసుకోండి. కొంచెం మీకు బెటర్ ఎన్హాన్స్డ్ ఆడియో అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న. సో ఈరోజు అఫీషియల్గా రెడ్మీ కంపెనీ మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ 10T 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైజింగ్ గురించి మీకు ఏమనుకుంటున్నారో లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించి రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రెడ్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రెడ్మీ ఈరోజు మన ఇండియాలో ఎంఐ 10T 5G మొబైల్ ఫోన్ని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. ఇది సరికొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు. రీసెంట్గా పోకో కంపెనీ మన ఇండియాలో రీబ్రాండ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 5G మొబైల్ ఫోన్ చైనాలో, అదే మన ఇండియాలో పోకో M3 Pro 5G అనుకుంటా. సో దాని తర్వాత ఇప్పుడు రెడ్మీ కంపెనీ దాన్ని రెడ్మీ 10T 5G అనేటువంటి పేరుతో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో కాన్ఫిగరేషన్ విషయానికి వచ్చారంటే మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్ సెట్ని, అలాగే 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే విచ్ కమ్స్ విత్ 90 Hz రిఫ్రెష్ రేట్, అలాగే రేర్ కెమెరా మాడ్యూల్ చూసారంటే 48+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే డ్యూయల్ స్టాండ్ బై 5Gతో పాటు మనకి ఇది టోటల్లీ 4 కలర్లో అవైలబుల్ ఉండబోతుంది. సో దీంట్లో బ్లూ, గ్రీన్, వైట్ అండ్ బ్లాక్ కలర్. అండ్ దీంతో పాటు ప్యారల్గా మీకు ఇది Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ 12.5 వర్షన్తో ఇది రావటం మరొక విశేషం. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారంటే బేసిక్గా ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. 4+64GB, 4+64GB వేరియంట్ వచ్చేటప్పటికే అప్రాక్సిమేట్లీ వీళ్ళు 13,999 రూపాయలు తీసుకొచ్చారు. బట్ ఫస్ట్ ఇనిషియల్ సేల్లో HDFC బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారంటే మరొక 1,000 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ 128GB వేరియంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 15,999 రూపాయలు. అఫ్కోర్స్ దీంట్లో కూడా కార్డ్ ఆఫర్ని యూజ్ చేశారంటే 15,000 రూపాయలకే హై ఎండ్ వేరియంట్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి 13,000 రూపాయల్లో ఒక మొబైల్ ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అఫ్కోర్స్ పోకో ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో యాడ్స్ కూడా ఉండవు కాబట్టి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి టిక్ టాక్ దగ్గర నుంచి అదేంటి బ్యాన్ అయిన కంపెనీ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనుకుంటారా. ఈ కంపెనీ ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఈ యాప్ని తిరిగి మళ్ళీ మన ఇండియాతో పాటు యూరోప్ అలాగే యూఎస్ఏలో కూడా తీసుకొని రానుంది. యూఎస్ఏలో అయితే ఆల్రెడీ ఉంది, సో యూరోప్లో కూడా మన ముందుకైతే తీసుకొని రానుంది. ఇది టిక్ టాక్ అంటే TIC, ఇంతకుముందు TIK, ఇప్పుడు వచ్చేటప్పటికి TIC టాక్ అనేటువంటి పేరుతో మళ్ళీ మన ఇండియాలో మరొక పేటెంట్ని అయితే అప్పీల్ చేయడం జరిగింది. ఒకవేళ ఇది అప్రూవల్ అయింది అన్నట్లయితే లైక్ PUBG కనుక BGMI అనేటువంటి పేరుతో మళ్ళీ ఎలా అయితే రీఎంట్రీ ఇచ్చిందో సేమ్ అదేవిధంగా టిక్ టాక్ అది కూడా టిక్ టాక్ లాగా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే పేరు మార్చుకుంటే మన ఇండియాలో ఏదన్నా పాసిబులే. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ సిమ్ అనేటువంటి ఒక ఫేమస్ వీడియోతో పాటు మనకి ప్రొడక్ట్స్ని సెల్ చేసేటువంటి ఒక కామర్స్ వెబ్సైట్ అంటే కామర్స్ యాప్ అని కూడా మనం అనుకోవచ్చు. దీన్ని అయితే మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వీటిలో డిజైన్ చేయడం జరిగింది. దీన్ని యూట్యూబ్ టేక్ ఓవర్ చేయడం అయితే జరిగింది. అంటే వీళ్ళు డైరెక్ట్గా అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ లింక్ అక్కడే ఇచ్చేస్తారు. డైరెక్ట్గా ఆ ఇమేజ్ని క్లిక్ చేసి మీరు దాన్ని అయితే ప్రోడక్ట్ పర్చేజ్ అయితే చేయొచ్చు. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం ప్రోడక్ట్ సంబంధించినటువంటి ట్రయల్ వ్యూస్ అయితే చూస్తుంటాం కదా, సేమ్ అదే విధంగా అనమాట. సో లోకల్ బిజినెసెస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ యాప్ని అయితే డిజైన్ చేశారు. సో ఫైనల్లీ ఇది మళ్ళీ యూట్యూబ్ అయితే టేక్ ఓవర్ చేసింది. ఇక చూద్దాం మరి దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి. చెప్పు మనకి ఐకు దగ్గర నుంచి ఐకు 7 5G మొబైల్ ఫోన్ చూసారా, దీంట్లో మరొక సరికొత్త కలర్ వేరియంట్ అయితే మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అఫీషియల్గా కంపెనీ అయితే టీస్ చేసింది. ఇది వచ్చేటప్పటికి మనకి ఆరెంజ్ కలర్లో ఈ మొబైల్ ఫోన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో సాధారణంగా కొంచెం ఆ మార్కెట్ అంటే ఆ సేల్స్ని బూస్ట్ చేయడం కోసం కంపెనీస్ అయితే ఇలాంటివి యూజ్ చేస్తుంటే సేమ్ అదేవిధంగా సరికొత్త కలర్తో వస్తుంది. అంతే, మిగతా స్పెక్స్ అన్నీ కూడా సేమ్ యాజ్ యూజువల్. నెక్స్ట్ కూడా మనకి ఐకు దగ్గర నుంచే
ఐక్యూ 8కి సంబంధించినటువంటి టీజర్స్ అయితే ఆల్రెడీ నిన్న రాత్రి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ కూడా ఈరోజు వైబో అకౌంట్ ద్వారా మనం ముందుకు రావడం జరిగింది. దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888+ ప్రాసెసర్ని మనం యూజ్ చేయడంతో పాటు AMOLED డిస్ప్లే, అందులో కూడా 2K డిస్ప్లేని మన ముందు తీసుకొస్తున్నారంట. సో దీంట్లో మాక్సిమం క్లాక్ స్పీడ్ కూడా మనకి 3 GHz దాకా రావడంతో పాటుగా ఇందులో మీరు చూసారన్నట్లయితే 12GB + 4GB విర్చువల్ ర్యామ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొస్తున్నారు. అంటే ఓవరాల్గా 16GB ఆఫ్ ర్యామ్ తోటి ఇది మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కంపేర్ టు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888తో పోల్చారు అన్నట్లయితే ఇది 20% ఏ పరంగా పెర్ఫార్మెన్స్ మరింత బెటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం ఇది ఆగస్టు 4వ తారీఖు అఫీషియల్గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఒప్పో దగ్గర నుంచి ఒప్పో వాచ్ 2 సిరీస్ని అతి త్వరలో మన ముందు తీసుకొని రాబోతుంది. సో లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు ఒప్పో వాచ్ని తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా స్టిల్ నిజంగా చెప్తున్నాను, అరౌండ్ 13 నుంచి 15,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ వాచ్ కావాలనుకుంటున్నారంటే, బ్యాండ్ కాదు వాచ్ కావాలనుకుంటే డెఫినెట్లీ అక్కడ అది మంచి కీ రోల్ని అయితే ప్లే చేస్తూ ఉంటుంది. సో దీని సక్సెసర్ కింద ఈ ఒప్పో వాచ్ 2ని అయితే మన ముందు తీసుకొని రాస్తున్నారు. ఇందులో ఈసారి వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 4700 SoC చిప్సెట్ తోటి అండ్ ఇంటర్నల్ 16GB మెమరీ తోటి, అఫ్ కోర్స్ వాటర్ రెసిస్టెంట్, ఇవన్నీ కూడా వెరీ కామన్గా అయితే మనం ఇందులో చూడొచ్చు. ఇక దీంట్లో కూడా మనకి కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి అండ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్టిమైజ్ చేసేటువంటి ఒక చిప్ని కూడా ఎడిషనల్గా ఇంటిగ్రేట్ చేస్తున్నారంటే దీనివల్ల మనకి వీటి బ్యాటరీ బ్యాకప్ అనేది మరింత బెటర్గా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ దీంట్లో కెమెరా అలాగే గేమింగ్ మోడ్కి సంబంధించినటువంటి కొన్ని షార్ట్కట్ కీస్ని కూడా కస్టమైజ్ చేస్తూ తీసుకొని రాబోతున్నారని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ నిన్న రాత్రి అఫీషియల్గా iOS 14.7ని రోల్అవుట్ చేయడం జరిగింది. రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసినటువంటి మెగా జ్యూసప్ ప్యాక్స్ ఉన్నాయి చూసారా, వైర్లెస్ ఛార్జర్స్, పవర్ బ్యాంక్స్. సో దానికి సపోర్ట్గా వీటిని అయితే రివీల్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఐఫోన్ యూజర్స్ ఉన్నారో అన్నట్టయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఓఎస్ అప్డేట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ 4 XL మొబైల్ ఫోన్స్ ఉన్నాయి చూసారా, వీటికి సంబంధించి కంపెనీ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా 1 year ఎక్స్టెండెడ్ వారంటీని ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎందుకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అనే విషయానికి వచ్చారు అన్నట్టయితే దీంట్లో కొన్ని బ్యాటరీ ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పి చాలామంది రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఫ్రీగా బ్యాటరీని రీప్లేస్ చేయడంతో పాటుగా ఎడిషనల్గా మరొక 1 year వారంటీని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేటప్పటికే త్రూఅవుట్ వరల్డ్ కాదు, ఇది కేవలం మీకు వచ్చేటప్పటికే US, సింగపూర్, కెనడా అండ్ జపాన్, తైవాన్ ల్యాండ్స్ కంట్రీస్లో మాత్రమే. సో మన ఇండియాలో అయితే ఇంకా స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి పోకో దగ్గర నుంచి పోకో F3 GT మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ అయితే రేపు 23వ తారీఖు మన ముందుకు రాబోతుంది. ఇకపోతే ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి లాంచ్ అండ్ కన్ఫర్మేషన్ పేజ్ని ఫ్లిప్కార్ట్ టీస్ చేయడం జరిగింది. అంటే ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా అయితే సేల్లోకి రానున్నాయి. సో ప్రైస్ మ్యాటర్స్, ప్రైస్ అగ్రెసివ్గా తీసుకొస్తే నిజంగా ఇది ఒక మంచి బిగ్ బూమ్ ఇన్ ద మార్కెట్. అఫ్ కోర్స్ దానికంటే ఒక్కరోజు ముందే OnePlus Nord 2 అయితే లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus Nord 2 రేపు 22వ తారీఖు మన ముందుకు రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక ఈ మొబైల్ ఫోన్లో మరొక సరికొత్త కలర్ వేరియంట్ని అయితే మనకి ఇంట్రడ్యూస్ చేయబోతుంది OnePlus కంపెనీ. దీన్ని ప్రోడక్ట్ రెడ్ అని చెప్పి యాపిల్ అంటూ ఉంటుంది, వీళ్ళైతే జస్ట్ రెడ్ అన్నారు. సో ఈ రెడ్ కలర్స్లో వచ్చేటువంటి మొబైల్ ఫోన్ సేల్స్లో ఉన్న ప్రాఫిట్స్ ఏవైతే వాటన్నిటిని కూడా యాపిల్ అయితే చారిటీకి ఖర్చు పెడుతుంది. మరి అదే విధంగా వీళ్ళు కూడా ఒక చారిటీకి ఖర్చు పెట్టేటువంటి విధంగా వీళ్ళు మన ముందు తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే. కానీ చూడటానికి మాత్రం డామ్ గుడ్ కలర్ మ్యాన్. అసలు రెడ్ కలర్ అంటే సింప్లీ ఆసమ్. సో చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. చారిటీ కోసం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ చెప్పు మనకి షామీ దగ్గర నుంచి షామీ అతి త్వరలో మన ముందుకి షామీ ప్యాడ్స్ని అయితే తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. MI Pad 5 Pro అయితే మనకు కన్ఫర్మ్. సో దీంతోపాటు ప్యారల్గా MI Pad 5 కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఒకటి ప్రో ఒకటి నార్మల్. ప్రోలో మీకు 13 inches దాకా, దీనిలో వచ్చేటప్పటికి అరౌండ్ 10.9 inchesకి సంబంధించినటువంటి IPS డిస్ప్లే, అది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకి ఇది రాబోతుంది. 8700 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 SoC, 6GB ఆఫ్ ర్యామ్, అలాగే 128GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీతో. రేర్ వచ్చేటప్పటికి వీళ్ళు 13 మెగాపిక్సెల్ కెమెరా, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకొని రాబోతున్నారు. ఫస్ట్ ఇనిషియల్గా చైనాలో, దేర్ ఆఫ్టర్ ఫాలోడ్ బై మన ఇండియా కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి ఫ్లిప్కార్ట్ దగ్గర నుంచి. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఏదైతే ఉందో ఈరోజు అఫీషియల్గా
మరొక పోస్టర్తో టీస్ చేయడం జరిగింది. దీంట్లో ఈసారి మనకు మొబైల్ ఫోన్స్, ఈవెన్ ఐఫోన్స్లో కూడా భారీ డిస్కౌంట్ దొరికేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా 67-69 వేల రూపాయలు వేరీ అయ్యేటువంటి ఈ మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా మనకు 5,000 రూపాయలు అదనంగా కార్డ్ ఆఫర్ని కూడా తీసుకొస్తూ 60,000 రూపాయలకి తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే ఏదన్నా పెద్ద పెద్ద గ్యాడ్జెట్ ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే వెయిట్ చేయండి, ఈ సేల్లో అయితే పర్చేజ్ చేయండి. అడిషనల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారంటే మరొక 10% డిస్కౌంట్ కూడా మీకు దొరికేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పటిదాకా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.